గత వైసీపీ ప్రభుత్వ హయాంలో విద్యార్థుల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామని కోన రఘుపతి తెలిపారు. పార్టీ నాయకులతో కలిసి యువత పోర్ వాల్ పోస్టర్లు ఆవిష్కరించారు. బాపట్ల జిల్లాలో ఈ నెల 12న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఘనంగా వేడుకలు జరుగుతాయని వెల్లడించారు. విద్యార్థుల కోసం పార్టీ ఆదేశాలతో జిల్లా అధ్యక్షులు మెరుగ నాగార్జున ఆధ్వర్యంలో యువత పోరు కార్యక్రమం చేపడతామని తెలిపారు. సెంట్రల్ ఆఫీస్లో రేపు అనగా 12వ తారీఖు పార్టీ ఆవిర్భావ దినోత్సవం. ఈ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకి, నాయకులకి అందరికీ కూడా ఉదయం 10 గంటలకి పార్టీ సెంట్రల్ ఆఫీస్లో మన రథం బజార్లో ఉన్నటువంటి పార్టీ జిల్లా ఆఫీస్లో మరి ఈ వేడుకలు జరుగుతాయి. తదనంతరం యువత పోరు అనేటువంటి భాగంగా పిల్లలకి, విద్యార్థులకి మరి గడిచినటువంటి విద్యా సంవత్సరంలో వాళ్ళకి చెల్లించాల్సినటువంటి ఫీజు రీంబర్స్మెంట్ కానీ, హాస్టల్ ఫీజు కానీ మరి ఏవి అందక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఎగ్జామ్స్ దగ్గరికి వస్తూ ఉన్నాయి. ఫీజులు ప్రభుత్వం చెల్లించబోతే మీరు చెల్లిస్తేనే మీకు హాల్ టికెట్లు అనేటువంటి ధోరణిలో మరి యాజమాన్యాలు ఉన్నాయి. మరి ఆ క్రమంలో అటు పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో ఆందోళనకి గురవుతున్నటువంటి క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రత్యేకంగా మరి జిల్లా యువజన విభాగం, విద్యార్థి విభాగం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాఖలన్నీ కూడా కలిసి సంయుక్తంగా రేపు జిల్లా అధ్యక్షులు మేరుగ నాగార్జున గారి ఆధ్వర్యంలో యూత్ పోర్ అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాం. రేపు